రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఓ ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రచారం మీద పెట్టినంత దృష్టి సహాయక చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది ఈ ప్రభుత్వాన్ని బహిరంగంగా చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు. బాధపడుతున్నాం. బాధ్యత లేని ఈ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునే దానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కడ తిరగబడి మాకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వలేదని వారికి అవగాహన కలిగితే ఎక్కడ వెంటబడి వీళ్ళ పని పడతారనని ముందుగానే గుడ్డ కాల్చి నెత్తినేసిన చందంగా ప్రతిపక్షం మీద ఆ నెపాన్ని వేయటం కోసం నిన్నటి నుంచి ఓ ప్రయత్నం జరుగుతుంది. మేము ఇది రాజకీయ విమర్శలకు సమయం కాదు, కానీ మీ తప్పు ఇక్కడ ఉందా, వాతావరణం ఉధృతంగా జరిగిన తప్ప, లేదా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే పరిపాలన సారథ్యాన్ని వహిస్తున్న నాయకుడి యొక్క తప్పులు జరిగినాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. 28వ తారీఖు నాడు భారత విపత్తుల సంస్థ 31వ తారీఖు కల్లా ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా? అదే 28వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు. కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు, పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి నీళ్ళు వస్తే ఎందుకు బ్యాక్ వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాం. క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. బుడమేరు నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం 31వ తారీఖు నాడు చేస్తాము అని బుడమేరు డిఈ సంబంధిత కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు చెప్పిన మాట నిజమా కాదా? సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ 20 గంటల సమయం ఉండినప్పుడు 20 గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? మా రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణను, పీదా మస్తాన్ రావు గారిని కొనుక్కునే కార్యక్రమంలో ఉన్నారు. రెండో కార్యక్రమం ఆ ముంబై సినీ నటికి సంబంధించిన ఆ ఫేక్ కేసులను ఆపాదించడానికి ఏమేమి చేయొచ్చో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా దాని మీదనే, మీ అధికార యంత్రాంగం, మీ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఆ 2 కార్యక్రమాల మీదే దృష్టి పెట్టి మీరు నిర్వహించాల్సిన ముందస్తు రివ్యూలను, అధికారులను ఎలర్ట్ చేసి చేసుకోవాల్సిన తగు విధమైనటువంటి చర్యలను పూర్తిగా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం
విఫలం చెందింది కాబట్టే ఈ రోజున 70 మంది చనిపోయారు, అమాయకులు 100 మంది చనిపోయి ఉంటారు. ఈ రోజు వరకు లెక్క తెలియని అనేకమైన ప్రాణాలకు ఆ రోజున గోదావరి పుష్కరాల్లో మీరు ఏ విధంగా అయితే తప్పిదం చేసి అన్ని ప్రాణాలకు మీరు కారకులయ్యారో, మళ్ళీ ఈ రోజున విజయవాడ నగరంలో ఈ 3 నుంచి 6 లక్షల మంది ప్రజలకు నష్టం జరిగింది కదా, ప్రతి రూపాయికి నష్ట కారకులు మీరే, మీ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. బుడమేరుకు సంబంధించి కూడా మీరన్నీ పూర్తిగా అవాస్తవాలే ప్రజలకు చెప్తూ వచ్చారు. నిన్నటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండిన సమయంలో దాని విస్తరణ పనులు లేదా ఆధునీకరణ పనులు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. 2014 నుంచి 2009కి వెనక్కి వెళితే కేవలం వైఎస్ఆర్ గారు 3 నెలల కాలమే పరిపాలిస్తే ఆ 3 నెలల తర్వాత ఈ రోజున మీ పార్ట్నర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆధునీకరణ కార్యక్రమాలు జరగలేదు. కేవలం 2019 నుంచి 24 వరకు మాత్రమే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందన వేయటానికి నువ్వు తహతహలాడుతున్నావు. ఆధునీకరణ పనులకు సంబంధించి అక్కడ భూసేకరణకు సంబంధించి సమస్యలు ఉన్నమాట వాస్తవం కాదా? ఆ భూసేకరణకు భూములు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మేము ఇవ్వమని అడ్డం తిరిగినటువంటి రైతులు ఏ పార్టీ వాళ్ళో మీకు తెలియదా? అందాక ఎందుకు బుడమేరుకు సంబంధించిన ఛానల్లో కృష్ణానదిలోకి కలపడానికి మధ్యలో యాక్టివ్ పవర్ పాయింట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారిది కాదా? ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ని అక్కడి నుంచి తీసివేయాల్సి వస్తుందని మీరు 2019 నుంచి 14 వరకు 14 నుంచి 19 వరకు ఆధునీకరణ పనులను పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ వైఫల్యాల మొత్తాన్ని